1999 వేసవి. కార్గిల్ యొక్క మంచుతో కప్పుకున్న ఆ ఎత్తైన పర్వతాల్లో బయటికి చూస్తే అన్నీ నిశ్శబ్దంగా కనిపించాయి. కాని ఆ నిశ్శబ్దం వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. మే 1999 లడఖ్ ప్రాంతంలోని ఎత్తైన పోస్టులో గస్తీ కాస్తున్న ఇండియన్ ఆర్మీ సైనికులు రాత్రి డ్యూటీలో ఉన్నారు. చుట్టూ మంచుగాలి, గాఢమైన చీకటి. దూరంలో పర్వతాల మధ్య గాలి మాత్రమే వినిపిస్తోంది. అప్పుడే వారి రేడియో సెట్లో ఒక విచిత్రమైన సిగ్నల్ వినిపించింది. ఆ శబ్దం పూర్తిగా క్లియర్గా లేదు. మాటలు మధ్య మధ్యలో తెగిపోతున్నాయి. కానీ అందులో కొన్ని కోడ్ పదాలు స్పష్టంగా వినిపించాయి. పోస్ట్, మూవ్మెంట్, సప్లై, మిషన్. అది విన్న వెంటనే అక్కడ ఉన్న సైనికులు ఒక్కసారి ఒకరినొకరు చూసుకున్నారు. ఇది సాధారణ రేడియో నాయిస్ మాత్రమేనా? లేక నిజంగా శత్రువుల మధ్య జరుగుతున్న సంభాషణనా? పర్వత ప్రాంతాల్లో రేడియో సిగ్నల్స్ తరచుగా ఎకో అవుతాయి. కొన్నిసార్లు పూర్తిగా తప్పుదోవ పట్టిస్తాయి. అందుకే మొదట అది పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక విషయం మాత్రం వారిని ఆలోచనలో పడేసింది. ఆ సందేశంలో ఎత్తైన పోస్టులు, మార్గాలు మరియు ఒక రహస్య మిషన్ గురించి ప్రస్తావన ఉంది. ఆ సమాచారం నిజమైతే పర్వతాల మధ్య ఎక్కడో పెద్దగా ఏదో జరుగుతున్నట్టు అనిపించింది. అధికారుల ముందున్న ప్రశ్న చాలా క్లిష్టంగా మారింది. ఈ సందేశాన్ని సీరియస్గా తీసుకోవాలా? లేక దాన్ని కేవలం రేడియో లోపం అని అనుకుని వదిలేయాలా? ఎందుకంటే తప్పుగా స్పందిస్తే సైనికుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కానీ అది నిజమైతే దాన్ని నిర్లక్ష్యం చేయడం దేశ భద్రతకే పెద్ద ముప్పు అవుతుంది. కొన్ని రోజుల తర్వాత గస్తీకి వెళ్లిన భారత సైనికులు దూరంలోని ఒక మంచు కొండపై అనుమానాస్పద కదలికలను గమనించారు. మొదట వాళ్లు అది సాధారణ కదలిక అని అనుకున్నారు. కానీ బైనాక్యులర్తో జాగ్రత్తగా చూసినప్పుడు అక్కడ టెంట్లు కనిపించాయి, ఆయుధాలు కనిపించాయి, మరియు అక్కడ మన సైనికులు కాని వ్యక్తులు ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. అప్పుడే ఒక్కసారిగా కొన్ని రోజుల క్రితం వినిపించిన ఆ రేడియో మెసేజ్ అందరికీ గుర్తొచ్చింది. అది కేవలం యాదృచ్ఛిక శబ్దం కాకపోవచ్చు. కొద్ది కొద్దిగా నిజం బయటపడటం మొదలైంది. పాకిస్తాన్ సైనికులు మరియు ఉగ్రవాదులు నిశ్శబ్దంగా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి కార్గిల్ ప్రాంతంలోని ఎత్తైన పర్వత శిఖరాలను ఆక్రమించి కూర్చున్నారు. వారి వ్యూహం స్పష్టంగా ఉంది. ఎత్తైన ప్రదేశాల్లో ఉండి భారత సైన్యపు సరఫరా మార్గాలను పర్యవేక్షించడం మరియు వ్యూహాత్మక ఆధిపత్యాన్ని సంపాదించడం. అది తరువాత ప్రపంచానికి కార్గిల్ వోర్గా తెలిసిన సంఘటనగా మారింది. ఇప్పుడు ప్రతి రేడియో సిగ్నల్, ప్రతి సమాచారం, ప్రతి కదలిక ఎంతో కీలకంగా మారింది. పర్వతాల్లో యుద్ధం చాలా కఠినమైనది. శత్రువు ఎత్తులో ఉంటాడు. భారత సైనికులు మాత్రం కింద నుంచి నిటారుగా ఎక్కుతూ పోరాడాలి. ఆక్సిజన్ తక్కువ, ఉష్ణోగ్రత మైనస్లో, ప్రతి అడుగులో ప్రాణాపాయం. కానీ భారత సైనికులు వెనక్కి తగ్గలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ భారత సైన్యం ఒక్కొక్క కొండను తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఆ యుద్ధంలో అనేక మంది జవాన్లు తమ ప్రాణాలను త్యాగం చేశారు. కానీ వారి లక్ష్యం ఒక్కటే: దేశ సరిహద్దులను రక్షించడం. ఆ పోరాటం భారత సైన్యానికి ఒక పెద్ద పాఠాన్ని నేర్పింది. యుద్ధంలో కొన్నిసార్లు ఒక చిన్న సమాచారం కూడా ఎంతో కీలకంగా మారుతుంది. ఒక చిన్న అనుమానం, ఒక చిన్న సిగ్నల్, ఒక చిన్న సందేశం కూడా పెద్ద సంఘటనకు సంకేతం కావచ్చు. 1999 కార్గిల్ పర్వతాల్లో వినిపించిన ఆ అనుమానాస్పద రేడియో మెసేజ్ కూడా అలాంటిదే. అది నిజమా కాదా అన్న సందేహం మధ్య భారత సైన్యం ఒక పెద్ద సత్యాన్ని గ్రహించింది. యుద్ధంలో కేవలం తుపాకులు మాత్రమే కాదు, అప్రమత్తత కూడా విజయం తీసుకువస్తుంది. ఈరోజు కార్గిల్ పర్వతాలు మళ్లీ ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. కాని ఆ మంచు కొండలు ఇప్పటికీ ఒక కథను మౌనంగా చెప్పుకుంటున్నాయి. కొన్నిసార్లు చరిత్ర పెద్ద శబ్దాలతో ప్రారంభం కాదు, ఒక చిన్న రేడియో సిగ్నల్తోనే ప్రారంభమవుతుంది.